హలో ఫ్రెండ్స్ ఎల్లರಿಗೂ నమస్ಕಾರ అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియోలో లాట్వియాలో ఉన్న యూనివర్సిటీస్‌కి అప్లై చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ వీసాకి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్, ఆర్‌పి ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ యావ ఫ్లైట్ బుక్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది అనేవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొదటైతే అప్లికేషన్ ప్రాసెస్‌లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే పాస్‌పోర్ట్, మీరు వ్యాలిడ్ పాస్‌పోర్ట్ అయితే ఉండాలి. తర్వాత వ్యాలిడిటీ చెక్ చేసుకోవాలి మీ పాస్‌పోర్ట్‌కి. లైక్ మినిమమ్ 1 ఇయర్ ఉండాలి. తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, లైక్ మీరు బ్యాచిలర్స్‌కి ఏమైనా అప్లై చేస్తున్నారంటే మీ ప్రీవియస్ స్టడీస్ ఏమి ఇంటర్మీడియేట్ గానీ లేదా పీయూసీ ఈ చదివిన 10థ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. తర్వాత మీరు మాస్టర్స్‌కి ఏమైనా అప్లై చేస్తున్నారంటే మీ బ్యాచిలర్స్ ఓడీఐ ఒరిజినల్ డిగ్రీ మార్క్ షీట్స్ లేదా ట్రాన్స్‌క్రిప్ట్ అయితే ఉండాలి. అండ్ ఈవెన్ మీ ఇంటర్మీడియేట్ అండ్ 10థ్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. ఇఫ్ ట్రాన్స్‌క్రిప్ట్ ఉంటే మీరు ట్రాన్స్‌క్రిప్ట్‌తో కూడా అంటే సమ్ కాలేజెస్ మీరింగా మీకి ప్రొవైడ్ చేసిండరు. మేబీ మీ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్. సో, ట్రాన్స్‌క్రిప్ట్‌తో కూడా అయితుంది. తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. లైక్ మీరు ఐఎల్టీఎస్ గానీ, టోఫెల్, జీఆర్ఈ, జీమాట్, డ్యూయోలింగో ఇలా ఎగ్జామ్ రాయాలి. లేదు మీ ప్రీవియస్ ఎడ్యుకేషన్స్ అంతా ఇంగ్లీష్ మీడియంలో అయింది అంటే, సో, మీ యూనివర్సిటీ తరపు నుంచి మీరు మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎంఓఐ అనేది సబ్మిట్ చేయాలి. మెయిన్ థింగ్ మోటివేషనల్ లెటర్, ఎస్ఓపి అని కూడా అంటారు. మీరు ఈ కోర్స్‌ని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు అండ్ మీరు ఈ కంట్రీనే ఎందుకు పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నారు అండ్ యూనివర్సిటీ కూడా ఇదే యూనివర్సిటీ ఎందుకు కావాలనుకుంటున్నారు అని మీరు నీట్‌గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ గానీ అంతా మీ కోర్స్ రిలేటెడ్ గురించి అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఎస్ఓపిలో. సో, మీరు ఎస్ఓపి అయితే నీట్‌గా ప్రాపర్‌గా రాయాలి. మీరు మాస్టర్స్‌కి అప్లై చేస్తున్నారంటే మీ సీవీ లేదా రెజ్యూమ్ అయితే ఉండాలి. తర్వాత మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా కావాలి. ఇంగ్లీష్ లేదా లాట్వియన్‌లో లేని డాక్యుమెంట్స్‌కి నోటరైజ్డ్ ట్రాన్స్‌లేషన్ అవసరం. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాక మీరు యూనివర్సిటీ పోర్టల్‌లోనే చెక్ చేసుకోవచ్చు. సో, అక్కడే అప్లై చేసుకోవచ్చు. స్టడీ ప్రోగ్రామ్‌కి అప్లై చేసుకోవాలి అని. అండ్ మీరు అక్కడే ఆ డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేశాక అప్లికేషన్ ఫీజ్ అడుగుతుంది. సో, మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. సో, యూనివర్సిటీకి ఎంతెంత అప్లికేషన్ ఫీజ్ ఉందని చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్ అంతా సబ్మిట్ చేశాక యూనివర్సిటీ నుంచి ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు. లేదా మీ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాపర్‌గా లేదు అంటే, లేదా మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు. సో, మీ అప్డేట్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే కొన్ని యూనివర్సిటీస్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఇంకొన్ని యూనివర్సిటీస్ అయితే నార్మల్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాక ఇంటర్వ్యూలో మెయిన్‌లీ మీ ఇంట్రెస్ట్స్ అండ్ మీరు ఈ కంట్రీ, యూనివర్సిటీ ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు అండ్ మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతుంది, ఏమి అని అంతా చెక్ చేస్తారు. సో, ఇంటర్వ్యూ అయితే ప్రాపర్‌గా ఇవ్వాలి. అండ్ మీ ఇంటర్వ్యూ అయ్యాక 1 వీక్ లేదా 2 వీక్స్‌లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్తారు. యాక్సెప్టెడా లేదా రిజెక్టెడా అని. ఆఫర్ లెటర్ వచ్చాక మీ ట్యూషన్ ఫీజ్ అంతా లైక్ సెమ్ వైస్ ఉందా లేదా ఇయర్లీ పేమెంట్ ఎంతుంది అని చెక్ చేసుకొని పే చేయాలి. మీ ఫీ పేమెంట్ అయినంక కన్ఫర్మేషన్ లెటర్ లైక్ కండిషనల్ లెటర్ వస్తుంది. ఫీ పేమెంట్ అంతా చేశాక సో, దెన్ మీరు వీసాకి సబ్మిట్ చేసుకోవాలి. సో, వీసాకి సబ్మిట్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్తాను. వీసాకి అప్లై చేసే టైంలో ఒక చెక్ లిస్ట్ ఫామ్ అయితే మెయింటైన్ చేయాలి. సో, డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, సో, అవన్నీ దాంట్లో ఏమైనా మిస్సింగ్ ఉంటే సో, మీరు చెక్ లిస్ట్ ఫామ్‌లో చెక్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఫస్ట్ అయితే వీసా అప్లికేషన్ ఫామ్ ఉండాలి. దెన్ కవరింగ్ లెటర్, దెన్ పాస్‌పోర్ట్ కలర్ ప్రింట్, ఆఫర్ లెటర్, కండిషన్ టీటీఈ ఫీ పేమెంట్ చేసిండేది, అన్‌కండిషనల్ లేదా ఇన్విటేషన్ లెటర్ ఉండాలి, స్టడీ అగ్రిమెంట్, ఏఐసీ అగ్రిమెంట్, అఫిడవిట్స్ ఒరిజినల్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్, స్పాన్సరర్ ఎవరు అండ్ వాళ్ళ ఐటీఆర్స్, పే స్లిప్ లైక్ 3 మంత్స్ అయినా ఉండాలి. అండ్ వాళ్ళ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా ఉండాలి. అండ్ గ్యారంటీ లెటర్, దెన్ పీడీసీ ట్రాన్స్క్రిప్ట్, 10థ్ పీయూసీ మార్క్ షీట్స్ అండ్ మీరు ఫ్లైట్స్ బుక్ చేసుకున్న బుకింగ్ డీటెయిల్స్ ఉండాలి. అండ్ మీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ బోత్ హెల్త్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. అండ్ మీరు హెలో వెరిఫై చేయించుకున్న డాక్యుమెంట్స్ లైక్ పేమెంట్ చేసిండే హెలో వెరిఫికేషన్ ఉండాలి, కంప్లీషన్ స్లిప్ ఉండాలి. అండ్ దెన్ లాస్ట్ పీసీసీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. వీసా అప్రూవ్ అయ్యాక మీరు మీ ఫ్లైట్ బుక్ చేసుకొని లాట్వియాకి ట్రావెల్ చేయండి. మీ యూనివర్సిటీకి అరైవల్ డేట్ ఇన్ఫార్మ్ చేయాలి. ఇక్కడ వచ్చాక మీరు యూనివర్సిటీస్లో రిజిస్టర్ అయ్యి మీ ఎడ్యుకేషన్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ నుండి స్టార్ట్ అయ్యి వీసా, ట్రావెల్
ఆర్పి అంతా టోటలీ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆర్పి కార్డ్ ప్రాసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.